మరెందుకు లేటు మా కొత్త ఇంటి అయితే చూసేద్దాం మొత్తము హోమ్ టూర్ అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు సిట్టింగ్ కి సంబంధించి ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా సేద తీరొచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే మేము ఉంటున్న రెంట్ హౌస్ అయితే ఇదే అన్నమాట. ప్రస్తుతం కొత్త హౌస్ అయితే కడతామాట. ఒకసారి అయితే చూడండి. కొత్త కావాల్సిన సామాన్లు మెటీరియల్స్ మొత్తం గ్రానైట్ అయితే తెచ్చేసినాం. టైల్స్ అన్నమాట మొత్తము. ఇటు నుంచి ఇటు వరకు మొత్తం టైల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా టైల్స్ అయితే ఉన్నాయి చూడండి, మొత్తం టైల్స్ అన్నమాట. మరెందుకు లేటు మా కొత్త ఇంటి అయితే చూసేద్దాం మొత్తము హోమ్ టూర్ అనమాట. ప్రస్తుతం అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. వచ్చేయండి లోపలికి. అయితే కొత్త ఇంటి ఎలివేషన్ అయితే చూడొచ్చు, డిజైన్ అన్నమాట. ఈ ప్లేస్ లో మొత్తం గ్రానైట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లెట్స్ గో, లోపలికి అయితే రండి. జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం పార్కింగ్ టైల్స్ అయితే ఫ్రంట్ సైడ్ రెంట్ హౌస్ లో అయితే ఉన్నాయి. ఇంకా దీనికి మొత్తం స్టెప్స్ కి అయితే గ్రానైట్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. అవి పక్కన అయితే ఉన్నాయి అన్నమాట. తర్వాత చూస్తే నీటి గుంత, సంపు గుంత అన్నమాట, నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి. ప్రస్తుతం దీని ఫ్రంట్ సైడ్ చూస్తే చిన్నపాటి వాష్రూమ్ అన్నమాట. బాత్రూమ్ అయితే చూడొచ్చు, మినీ బాత్రూము. మొత్తం ఇక్కడ షవర్ గానీ ఇంకా మొత్తం రెడీగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. తర్వాత హౌస్ లోపలికి వచ్చే ముందు ఫాల్ సీలింగ్ అయితే పైన చూడండి ఫాల్ సీలింగ్ అన్నమాట. WPVC వుడ్స్ అయితే వేపించినాము. చెదలు పట్ట వెలిగిపట్టి ఇంకా వర్షానికి కూడా ఏం కాదు, ఫైర్ ప్రూఫ్ అన్నమాట. లోపలికి అయితే వచ్చేయండి. టేకుతో అయితే చేసినాము డోరు. వర్క్ అయితే జరుగుతూ ఉంది. గ్లాస్ మొత్తం అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా లోపలికి అయితే వచ్చే మొత్తం ఏ విధంగా ఉంది హౌస్. అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ చూసే గ్రానైట్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. వైట్ గ్రానైట్ అయితే ఉపయోగించినాము. బ్లాక్ దగ్గర వచ్చేసరికి గెలాక్సీ బ్లాక్ అన్నమాట. ఒకసారి అయితే గమనించగలరు. వైట్ గెలాక్సీ అన్నమాట. తర్వాత పైన ఫాల్ సీలింగ్ అయితే చూడొచ్చు. ఫాల్ సీలింగ్ మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ ఫాల్ సీలింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం జాలీతో అయితే వస్తాయి. మీకు అయితే ఫోటో ఒకటి పెడతానమాట స్క్రీన్ మీద. ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ లో లోపలికి వచ్చిన తర్వాత బెడ్రూమ్ అయితే ఉంది. బెడ్రూమ్ డోర్ అన్నమాట. మా ఇంటి లోపల మొదటి బెడ్రూమ్ అయితే మీరు చూడగలరు. ఇదో ఈ డోర్ రెడీ అయితే ఉంది. వర్క్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే వర్షాకాలం కాబట్టి వర్క్ చేసే వాళ్ళు లేరన్నమాట. ఇంకా మా బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అయితే మీరు చూడొచ్చు. ఒకసారి కొంచెం బయట నుంచి చూపించమా. ఈ మొత్తం ఫాల్ సీలింగ్ అయితే చూడొచ్చు. తర్వాత వచ్చేసి కప్బోర్డ్ వర్క్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. కప్బోర్డ్ ఏరియా మొత్తం అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫోటో కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. కప్బోర్డ్ ఏరియా ఏ విధంగా అయిందో దయచేసి కామెంట్ పెట్టండి. ఇంకా పోతే కింద వైట్ గ్రానైట్ అయితే మీరు చూడొచ్చు. వర్క్ అయితే పెయింటింగ్ జరుగుతూ ఉంది అన్నమాట. వైట్ గ్రానైట్ అయితే చూడొచ్చు. బెడ్రూమ్ అయిపోయింది. ఇంకా హాల్ లోపలికి అయితే హాల్ లోపలికి వెళ్లే ముందు ఈ బయట పక్క ఆర్చిని అయితే మీరు చూడగలరు. ఇది మొదటి ఆర్చి అన్నమాట. మీరైతే చూడొచ్చు. బయట పక్క మొత్తం సిమెంట్ తో అయితే చేపించినాం ఫ్రెండ్స్. ఎటువంటి చెక్క అయితే ఉపయోగించలేదు. మొత్తం సిమెంట్ అన్నమాట. ఈ మొత్తం లైట్లు అయితే ఇక్కడ వస్తాయి. కలర్స్, లైట్స్, గ్లాసులు వేసిన తర్వాత దీని ఫినిషింగ్ అయితే మామూలుగా ఉండదు. మరెందుకు లేటు, హాల్ లోపలికి వచ్చేసి ఫాల్ సీలింగ్ మొత్తం అయితే చూసేయండి. హాల్ మొత్తం చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫోటో కూడా నేనైతే స్క్రీన్ మీద పెడతాను. చూసి ఏ విధంగా ఉందో దయచేసి కామెంట్ అయితే పెట్టండి. అక్కడ చూసి మీకు టీవీ యూనిట్ అయితే వస్తుంది. ప్రస్తుతం కప్బోర్డ్లు అయితే చేపిలేదు. టీవీ ఏరియా అన్నమాట. అది టీవీ ఏరియా కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. ఇంకా హాల్ కు సంబంధించిన గ్రానైట్ కూడా మొత్తం వైట్ గెలాక్సీ బ్లాక్ అయితే ఉపయోగించినాము. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది మా హౌస్ కి సంబంధించి సెకండ్ ఆర్చిని అయితే మీరు చూడొచ్చు. ఇంటికి సెకండ్ ఆర్చి అన్నమాట. ఆర్చిని అయితే మీరు చూడగలరు. మొత్తం సిమెంట్ అయితే చేసినాము. ఇక్కడ మొత్తం మీకు అయితే లైట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి. హాల్ తర్వాత వచ్చి ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే మీరు గల్లీ ఏరియాలో అయితే చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ అనమాట. మొత్తం ఫాల్ సీలింగ్ అన్నమాట. మొత్తం చూడొచ్చు ఒకసారి. మెయిన్ బెడ్రూమ్ అన్నమాట. అటాచ్ బాత్రూమ్ తో సహా అయితే ఉంది. ప్రస్తుతం డోర్ అయితే రెడీ అయితే ఉంది. ప్లస్ గో లోపల అయితే బెడ్రూమ్ చూడండి. ఫాల్ సీలింగ్ ముందుగా అయితే ఫాల్ సీలింగ్ ని మీరు అయితే చూడగలరు.
ఫాల్ సీలింగ్. తర్వాత అయితే ఇది కబోర్డ్ ఏరియా అన్నమాట మొత్తము. ఈ మొత్తం కబోర్డ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మామూలుగా పీ వైట్ గ్రానైట్ అయితే యూజ్ చేస్తున్నాం. హౌస్ మొత్తం పీ వైట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినాం. ఇంకా కిటికీ డోర్లు, ఇంకా కిటికీ డోర్లు మొత్తం అయితే రెడీ అయితే ఉంది. తర్వాత హాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాల్లోని మొత్తము బెడ్రూమ్ లోపల చూసే అటాచ్ బాత్రూమ్, వాష్రూమ్ అయితే మీరు చూడగలరు. టైల్స్ అయితే రెడీగా ఉండే, వర్క్ అయితే కొంచెం పెండింగ్ లో అయితే ఉంది అన్నమాట. తర్వాత బెడ్రూమ్ బయటకు వచ్చినప్పటి నుంచి తాటు ఆర్చి అన్నమాట. ఇది హౌస్ కి సంబంధించి 3వ ఆర్చి అని అంటాం అన్నమాట. ఇది లాస్ట్ ఫ్రేమ్ అయితే చూడగలరు. కిచెన్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ ఉంది. చూడొచ్చు కిచెన్ ఏరియా ఏ విధంగా ఉందో చూసేయండి బా. ఫాల్ సీలింగ్ ముందుగా అయితే ఫాల్ సీలింగ్ ఎల్ టైప్ లో అయితే వేసినాం ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ ఎల్ టైప్ అన్నమాట. ఎవరికైనా కిచెన్ ఎల్ షేప్ లో ఉంటే ఖచ్చితంగా ఎల్ షేప్ ఫాల్ సీలింగ్ అయితే మీరు వేపించవచ్చు. ఇక్కడ కిటికీ అయితే వస్తుంది అనమాట. గ్రిల్స్ అయితే చూడొచ్చు మీరు. గ్రిల్ కూడా ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు అయితే మొత్తం ట్రెండింగ్ అయితే జరుగుతూ ఉంది. సిమెంట్ తో తయారు చేసిన అల్మారీలు అయితే చూడొచ్చు. కిచెన్ రూమ్ లో కానీ బెడ్రూమ్ లో కానీ సిమెంట్ తో అల్మారీలు మొత్తము చేపించినాం అన్నమాట. దీనికి కబోర్డ్లు మొత్తం చేపియాలా. ప్రస్తుతం చూస్తే మినీ విండో అన్నమాట, చిన్నపాటి విండో చూడొచ్చు. ఇంకా కిచెన్ లోపలికి వస్తే ముందుగా అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇచ్చేసినాం. మీరైతే వాల్ మీద ఇక్కడ చూడొచ్చు మొత్తము ఫ్రిడ్జ్ ఏరియా అన్నమాట. తర్వాత చూసి మొత్తం కబోర్డ్ ఏరియా. ఇక్కడ చూస్తే చిమ్మి అయితే వస్తుంది ఫ్రెండ్స్. 90 సెంటీమీటర్ చిమ్మి అన్నమాట. స్క్రీన్ మీద అయితే మేము పెడతాం, దయచేసి చూడొచ్చు. 90 సెంటీమీటర్ చిమ్మికి మొత్తం అయితే టైల్స్ వస్తాయి. ఇక్కడ తర్వాత చూస్తే గ్యాస్ బండల్ వచ్చాయి అన్నమాట. ఇక్కడ గ్యాస్ కి సంబంధించిన పొయ్యి అయితే ఉంటుంది అనమాట. 4 బండల్ గ్యాస్ అని అంటారు. అది కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ లో ఇక్కడ గెలాక్సీ గ్రానైట్ బ్లాక్ వేసిన తర్వాత ఇక్కడైతే ఈ సింక్ అయితే మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద అయితే సింక్ కి సంబంధించిన ఫోటో అయితే చూడొచ్చు. ట్రెండింగ్ సింక్ అన్నమాట. మొత్తం ఇప్పుడైతే ఇదే ట్రెండ్ ఫ్రెండ్స్ జరుగుతూ ఉంది. సింక్ లో ఏమన్నా మేము కడిగినప్పుడు బర్తన్లు కానీ ప్లేట్లు కానీ మొత్తం కడిగినప్పుడు వాటర్ ఇట్లా పైకి వెళ్లకుండా ఇక్కడైతే గెలాక్సీ గ్రానైట్ కొంచెం స్టెప్ డౌన్ అయితే ఇచ్చినాం అన్నమాట. చూడొచ్చు, దగ్గరకు వచ్చి చూపించి కొంచెం చూసినారు కదా. ఈ కొంచెం హైట్ ఉంటుంది గ్యాస్ పొయ్యి పెట్టుకోవడానికి. ఇది చూస్తే కొంచెం డౌన్ ఉంటుంది అనమాట. నీళ్లు మొత్తం దీంట్లోకి వెళ్ళడానికి ఇది మొత్తం ట్రెండింగ్ అన్నమాట. సింక్ మొత్తం వాటర్ మొత్తం అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఫిల్టర్ ఏర్పాటు చేసినాం ఫ్రెండ్స్. ఫిల్టర్ క్యాన్ వచ్చి ఇక్కడ పెడతాను అనమాట. ఫిల్టర్ నీళ్లు తాగడానికి మొత్తం అయితే చూడొచ్చు. ఇంకా లాస్ట్ లో వచ్చి డోర్ అన్నమాట. చూడొచ్చు, బ్యాక్ డోర్ అన్నమాట. రెడీ. సిట్టింగ్ ఏరియా అయితే మీరు చూడొచ్చు. రండి బా, లెట్స్ గో. మొత్తం సిట్టింగ్ ఏరియా అన్నమాట. దీనికి సంబంధించిన ఫోటో కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. ఏ విధంగా అయితే ఉండదో చూసి చెప్పండి. చూసినారా, ఇది మా సిట్టింగ్ ఏరియా. ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు సిట్టింగ్ కి సంబంధించి ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా సేద తీరొచ్చు అనమాట. మొత్తం దీనికి సంబంధించిన ఫోటో అయితే మేము పెడతాను, చూడొచ్చు. లాస్ట్ లో చూస్తే ఇక్కడ ట్రీస్ వస్తాయన్నమాట. తొట్టి ఇక్కడ ట్రీస్ అయితే వస్తాయి, చెట్లు. ఈ మొత్తం తొట్టిని అయితే ఏర్పాటు చేసినాం, ట్రీస్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మా హోమ్ టూర్ అయితే కొత్తది, మీకు నచ్చిందని అనుకుంటాడా. ఈ మొత్తం మాకు ఇంటికి సంబంధించిన గల్లీ ఏరియా అయితే ఉంది, చూడొచ్చు. ముఖ్యంగా ఏమిటంటే బయట నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తే ఈ బయట నుంచి అయితే వచ్చేయచ్చు అనమాట. అవుట్ సైడ్ విజిటర్ ఏరియా, ఇక్కడ నుంచి గల్లీ లోపల నుంచి అయితే డైరెక్ట్ సిట్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చొని టీ కాఫీ తర్వాత తినేసి ఫ్రెండ్స్ బాగా మాట్లాడి ముచ్చట పెడితే ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ గా ఇది మా హోమ్ టూర్ అనమాట. మీకు ఏ విధంగా ఉండదో దయచేసి కామెంట్ పెట్టండి. మొత్తం చూడండి. ఇక్కడ లాస్ట్ లో అయితే బెడ్రూమ్ లో ఏసీకి సంబంధించిన పైపులు అయితే ఉపయోగించినాం. అది హౌస్ ఏ విధంగా ఉందో హౌస్ దయచేసి అయితే కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బా. ఇంకా కోయిట్కి అయితే వెళ్తున్నాం లాస్ట్ రోజు అన్నమాట. అక్కకి బాయ్ బాయ్ అయితే చెప్పేసి వెళ్ళేద్దాం. ఎక్కపోయేసా భద్రంగా ఉండు. అదో మా అమ్మ ఇప్పుడు ఆకులు అయితే నములుతా ఉంటది. వెళ్ళొస్తామా. 20 సంవత్సరాలు కోయిట్ లో ఉండింది, కష్టపడింది అన్నమాట. అది ఇప్పుడు కొడుకులు వెళ్తా ఉన్నారు కోయిట్కి. అది బాయ్ బాయ్. అయితే దాదాపు 8 సంవత్సరాల నుంచి అయితే రెంట్కి ఉన్నాము. ఇప్పుడు ఈ ఇంటిని అయితే వదిలి వెళ్ళే టైం అయితే ఆసన్నమైంది. ప్రస్తుతం ఒక 1 మంత్ తర్వాత కొత్త ఇంట్లో అయితే జాయిన్ అవుతారు ఫ్యామిలీ. నేనైతే ఉన్నాను, ఎందుకంటే కోయిట్ నుంచి వచ్చి 5 నెలలు అయితే అయిపోయింది ఫ్రెండ్. కొత్త ఇంట్లో వెళ్ళడానికి కూడా టైం లేదన్నమాట. పాత ఇల్లుని వదిలిపెట్టి కోయిట్కి అయితే వెళ్తున్నాం. మా పాత ఇల్లు చూసి కొత్త ఇంటికి సంబంధించిన సామాన్లు అన్ని తీసుకొని వచ్చినాను. చూడండి, రండి, లెట్స్ గో మా.
కోయట్కి వెళ్ళడానికి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ మొత్తం సామాన్లు తర్వాత ఈ సూట్ కేసు అయితే చూడొచ్చు అనమాట. ఇంటికి సంబంధించిన లగేజ్ అన్నమాట. అది ఫ్రెండ్స్, ఏదో మా పాప చదువుకుంటా ఉంది. ఏదమ్మా పిల్లలు ఇద్దరు అన్నమాట. ఇంకోసారి తిరిగి వస్తే 4-5 మంది అవుతారు. ఇదో మా బామ్మడికి బాయ్ 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 మా अरे भैया फारूक भाई भाई हाँ टाटा है ना दिलाते नहीं फारूक टाटा चलो तुम हाँ चलो वो सीन तो लगता नहीं है बाय 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 మా ఈ విలేజ్ని వదిలిపెట్టే టైం అయితే ఆసన్నమైంది. జీకే రాజపల్లి సుండుపల్లి మండలము, వైఎస్ఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇదే మా విలేజ్. ఇక్కడ చూసుకుంటే విలేజ్లో ఫేమస్ అయింది ఏమంటే ఎస్బీఐ బ్రాంచ్ అయితే ఉండాది. దరిదాపు చాలా సంవత్సరాల నుంచి అయితే ఉండదన్నమాట. ప్రస్తుతము డ్రైవర్ తిరుపతికి అయితే వచ్చినాడు. ఇక్కడ ఒక ప్యాసింజర్ టికెట్ ఎక్కించుకోవాలని చెప్పి ఇక్కడికైతే వచ్చినాడు అనమాట. ఇక్కడి నుంచి నేరుగా చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము. ఇది ఓవరాల్గా వీడియో చూస్తున్నాం కదా. తిరుపతి మొత్తము జర్నీ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడు చేరుకుంటామో ఇంటికి. గల్ఫ్ బాట పడితే ఇంకా కష్టము. ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాల్సిన దుస్థితి పరిస్థితి అయితే చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. అందులో నేను కూడా ఒకరిని. వచ్చేసినాంన చెన్నై ఎయిర్పోర్టు. ఇక్కడ T1 T2 టెర్మినల్ ఎంట్రీ చూస్తే D9 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ టేప్ అయితే చుడతా ఉన్నారు బయట పక్కనే అన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవడమే. జనాలు చూసినారా కిక్కిరిసిపోయినారు. జజీరా बाजार गेट नंबर आइडियल कॉफ़ी और गेट नंबर 12 गया ना. जजीरा వర్షం అయితే పడుతూ ఉంది. سبحان الذي سخر لنا هذا وما كنا له مقرنين وإن إلى ربنا لمنقلبون. اللهم نسألك في سفرنا هذا البر والتقوى ومن العمل ما ترضى. اللهم هون علينا سفرنا هذا. వర్షం అయితే మొదలైంది చెన్నై ఎయిర్పోర్ట్లో. చూడొచ్చు మీరు. ఎప్పుడు నేను రిటర్న్ ఇంటి నుంచి కోవిడ్కి వెళ్ళినా కూడా వర్షం అయితే పడుతూనే ఉంటుంది. మంచిదే అని చెప్పుకోవచ్చు ఈ వెదర్ చూస్తూ ఉంటే. వర్షం చూడండి ఇప్పుడు రాను ఎక్కువ అయిపోయింది. రన్వే మీద ఫ్లైట్ ఎగరడానికి అయితే సిద్ధంగా ఉండాలి. ఫుల్
ఎక్కువగా వర్షం అయితే పడతా ఉందని చెప్పి వీడియో అయితే తీయలేదు. ప్రజెంట్ అయితే కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిన ఫ్లైట్ ప్రస్తుతం అయితే దిగి బస్సులో ఎక్కి వెళ్ళాలన్నమాట. బస్సులో ఎక్కిన తర్వాత డైరెక్ట్గా అయితే లోపల ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ చెక్కింగ్ అయితే మామూలుగా లేదు, ఇంకా క్యూ లైన్ అయితే పాటించాలన్నమాట. ఫింగర్లు వేసి మొత్తం అయిపోయిన తర్వాత ప్రాసెస్ డైరెక్ట్గా అయితే 6వ నెంబర్ రోడ్ ఎక్కి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతా ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే ట్యాక్సీ వేసుకొని వచ్చినాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడి నుంచి నేరుగా హోటల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా టిఫిన్ చేయాలని మేమైతే అనుకుంటున్నాం. ఇదే లగేజ్ మొత్తం అయితే తీసేసినాము. ఈ లగేజ్ మొత్తం కలిసి 31 కిలో తీసినాం చూడండి. ఫైనల్లీ అయితే చేరుకున్నాం కువైట్ ఇంట్లోకి. ఇది నా రూము. ఇది ప్రస్తుతం అయితే 5.5 months అయితే అయ్యింది. కువైట్కి అయితే వచ్చేసినాము. 5.5 నెల ఇంటికాడ ఉండి ఇప్పుడైతే కువైట్కి వచ్చినాంబా. ఇదే నాకు ఇచ్చిన రూము. కువైట్కి వస్తున్నానని మా కఫీల్ అయితే దుప్పట్లు ఇచ్చినాడు అనమాట. ఈ దుప్పటి, పరుపు, దిండే మొత్తం అయితే ఇచ్చినాడు. డ్రైవర్ వస్తున్నాడు, డ్రైవర్కి ఇవ్వు, పాతవి ఉన్నాయి అని చెప్పి మా తమ్ముడు చెప్పింటే మా కఫీల్కి ఇది కడగడానికి మస్బక్కి ఇస్తాం బాబా అని చెప్తే మా కఫీల్ అయితే వద్దులే కొత్తది ఎత్తుకుని వచ్చినా, మీ తమ్ముడు వచ్చినాక కొత్తది అని అన్నాడు. కొత్తవి చూసినాడు కదా, కొత్తవి అయితే ఇచ్చినాడు అన్నమాట. ఇదే నా బెడ్. అది ఇంకా బెడ్ మీద పరిచేసి నిద్రపోవాలా. ఈరోజే వచ్చినాను కాబట్టి పండుకోవాలా. నిద్రపోయి లేచి ఈరోజు ఏం పని అయితే ఏమి ఉండదు. రేపటి నుంచి పని అయితే స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా నా బెడ్ ఇలాగైతే ఉంది కదా, ఇప్పుడు దీన్ని కొత్త రకంగా అయితే మారుస్తా. ఎలాగనుకుంటారేమో, ఇంకా మా కఫీలు ఇచ్చినాడు కదా, ఇంకా మార్చడమే. ఫైనల్గా అయితే చూడొచ్చు, అలా ఉండే నా బెడ్ని ఇలా అయితే మార్చేసిన. చూడండి బాగా బ్రాండెడో ఏదో మంచిది. కొంతమంది డ్రైవర్లకి అది కూడా అయితే తీసి ఇవ్వరు కఫీలోళ్ళు. కొని నాకు ఇటో మంచోడు ఏదో ఇచ్చినాడంటే ఇచ్చినాడు, సంతోషంగా అయితే చెప్పుకోవాలా. అది బాగుంది. ఇంకా పడుకొని అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే లేచి అది ఓకే ఉంటాను మరి. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కువైట్కి అయితే వచ్చేసినాము. ఇంకా మీద నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వాచ్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్. కువైట్కి వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే చూడగలరు. ఏందో కర్రీ చేసినారు, పప్పు మాదిరి అవుతుంది, సూపర్గా ఉంటుంది. తర్వాత చూస్తే రైస్, చికెన్ అన్నమాట. చూడొచ్చు మీరు. ఇది ఈరోజు ఫుడ్ విషయానికి వస్తే ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చినారు, అబ్రాజ్ కంపెనీది. మార్నింగ్ వచ్చిన నిద్రపోయి అయితే లేచిన. ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఆఫ్టర్నూన్ టైం అయితే 3 అయింది. ఫుడ్ అయితే ఇచ్చినారు, తిని రెస్ట్ అయితే తీసుకోవాలా. ఇంకా చూస్తే ఈరోజు నేను వచ్చి గోదావరి బేస్తవారం అనమాట. మార్నింగ్ దిగేసినాము జజీరా ఐలాండ్స్. బేస్తవారం అంటే శుక్ర శనివారం 2 days హాలిడేస్. ఆదివారం అయితే డ్యూటీ ఎక్కాల. అది ఫ్రెండ్స్. ఇండియా నుంచి తీసుకుని వచ్చిన స్వీట్స్ సామాన్లు అన్నమాట. మొత్తం మా తమ్ముడిది. ఈ మొత్తం కవ్వా కానీ స్వీట్స్ కానీ ఈ మొత్తం వచ్చి మా తమ్ముడిది వచ్చి. ఇది మా ఫ్రెండ్ది రవి అన్నమాట. ఈ మా ఫ్రెండ్ రవిది, మా తమ్ముడిది. ఇది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఈ స్వీట్స్ అవన్నీ ఇచ్చింది మా తమ్ముడికి. ఇంకా నా తరపున అయితే స్వీట్స్ మిక్చర్ అయితే ఎత్తుకుని వచ్చిన. జీకేపల్లి అందగడుగు